ఏమే భోజనం చేయలేదు, గది నుండి అసలు బయటికి రావేంటి? నీ మనసులో ఏమనుకుంటున్నావే? రాను రాను నీ పద్ధతేం బాలేదు. ఉండు, మీ నాన్న రాని, అతను చెప్తే గాని నువ్వేనావు. నాకొద్దు, నువ్వు వెళ్ళు. వద్దని చెప్పాను కదా. చెప్పేది విను, నాకొద్దు, నువ్వు వెళ్ళు. అతను దెబ్బలు తినకూడదని నేను అతన్ని లవ్ చేస్తున్నానని చెప్పాను. కానీ అతను దాన్ని మనసులో పెట్టుకుని నా వెనకాలే తిరుగుతున్నాడు. నేను కూడా అతన్ని కాదనుకొని దూరంగా వెళ్తున్నాను. అందువల్ల అతను ఏమన్నా చేసుకుంటాడేమోనని భయంగా ఉంది. మధు, ఉండు. నిన్ను అంతలా కొడుతుంటే అప్పుడొచ్చి నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగితే నేనేం చేయను? అదే నేను లవ్ చేస్తున్నానని చెప్పాను, అంతే తప్ప నా మనసులో ఏమీ లేదు. అదేగా. లేదు మధు. ఓ, మీ అమ్మ ఎంత కష్టపడి చదివిస్తుంది, తనకన్నా నేను ముఖ్యమైపోయానా? లేదు. నచ్చి చెప్పావు, నచ్చక చెప్పావు. అది అలాగే నా మనసులో ఉంది. దాన్ని అలాగే ఉండనివ్వు. దాన్ని వదిలేసి బాగా చదువు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇలా క్లాస్ తీయొద్దు, నేను చూసుకుంటాలే. మధు, ఇక మీదట నీ వెంట పడను, చాలా. ఊరికే అనకూడదు. కోపంలో కూడా నువ్వు నాలాగే అందంగా ఉన్నావు. ఏం పేరు పెడదాం? మధు. చూడు, తను చాలా గొప్ప, మెచ్చుకోవాల్సింది. బాధపడకు బామ్మరిది, మేమంతా ఉన్నాం. కార్యానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి.